అనేది కూడా కరెక్ట్ కాదు బ్రో. ఎందుకంటే అది ఓడిపోయారు లేదు అనేది అందరికీ తెలుసు. ఏ విధంగా వైసీపీ వాళ్ళు గెలిచారో కూడా తెలుసు. ఇన్ఫ్లుయెన్స్ చేసి రిగ్గింగ్ చేశారంటారా డైరెక్ట్ కన్ఫామ్ అది భీమవరంలో 4ంటికి గెలిచాడు పవన్ కళ్యాణ్ అని చెప్పినోడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చి నిలబడిన వాడు వచ్చి మళ్ళీ ఏంటిది రీకౌంటింగ్ పెట్టని నాకు డౌట్ ఉందనగానే మళ్ళీ రీకౌంటింగ్ పెట్టి అతను సాయంత్రం 7ంటికి అతను గెలిచాడు అన్నారు. ఏ రకంగా జరిగింది? 4ంటికి ఓడిపోయినోడు గెలిచినోడు 7ంటికి ఎలా ఓడిపోయాడు? ఇక్కడే తెలుస్తుంది కదా క్లియర్గా. సో అది లాస్ట్ టైమే గెలిచినట్టు మా దృష్టిలో. వారాహి యాత్ర ప్రజెంట్ కొనసాగుతుంది, దాని గురించి ఏం చెప్తారు? వారాహి అనేది ఏముంది బ్రో, జనాల్లోకి వెళ్తున్నారు, తెలుసుకుంటున్నారు. ఇంకా దాని గురించి ఇప్పుడే కాదు, మొత్తం అయిపోయాక అప్పుడు. సో టీడీపీ ప్లస్ జనసేన ఈ కూటమి అనేది నెక్స్ట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా? ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈసారి సీఎంగా చూస్తున్నాం.